కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుడు చేసిన ద్వాదశి వ్రత కథ. అత్రి మహర్షి అగస్త్యుడితో కార్తీక మాస వ్రత వివరాలు ఇంకా చెబుతున్నాడు. ఓ మహర్షి, కార్తీక మాసం గొప్పతనం, ఆ నెల రోజులు చేసే ధర్మకార్యాలు అందించే పుణ్యాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. గంగా, గోదావరి మొదలైన పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యం, సూర్యచంద్రగ్రహణ సమయాల్లో చేసిన ధర్మకార్యాల పుణ్యం కన్నా కార్తీక మాస వ్రతం అందించే పుణ్యం ఇంకా గొప్పది. కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అంటారు. ఈ రోజున చేసే ఏ పుణ్యకార్యమైనా 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. ఏదైనా పాపకార్యం చేసినా అది కూడా 1,000,000 రెట్ల ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఒక్క మనిషికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. ఒక మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించినంత పాపం వస్తుంది. ద్వాదశి మహత్తు అంత గొప్పది. ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ చేయాలి, అనగా భోజనం చేయడం. ఒకవేళ ద్వాదశి గడియలు తక్కువ సమయం ఉన్నా సరే ఆ సమయంలోనే పారణ చేయాలి, కానీ ద్వాదశి దాటిన తర్వాత చేయకూడదు. ద్వాదశి నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. జీవితకాలం ద్వాదశి పారణ చేస్తే కలిగే పుణ్యఫలితాన్ని వర్ణించటానికి 1000 తలలు ఉన్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఇందుకు అంబరీషుడు కథ ఉదాహరణ అంటూ అంబరీషుడి కథ చెప్పడం ప్రారంభించాడు అత్రి మహాముని. అంబరీషుడు అనే రాజు చాలా గొప్ప విష్ణుభక్తుడు. ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలించేవాడు. అనుక్షణం దైవ చింతనతో కాలం గడిపేవాడు. ఆ రోజు ద్వాదశి వ్రతం విడిచిపెట్టకుండా ఆచరించేవాడు. ఒకసారి ఎప్పటిలాగే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున పారణకు అంతా సిద్ధం చేసుకున్నాడు. ఆ రోజు ద్వాదశి గడియలు చాలా తక్కువసేపు ఉన్నాయి. అందుకని చాలా త్వరగా పూజ కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు. ఇందులో అకస్మాత్తుగా దుర్వాస మహాముని అక్కడకు వచ్చాడు. మహా తపశ్శక్తి కలిగిన దుర్వాసుడు అతిథిగా రావడంతో అంబరీషుడు ఎంతో సంతోషించాడు. మహర్షికి ఎదురుకు వెళ్ళి స్వాగతం పలికాడు. మంచి ఆసనం మీద కూర్చోబెట్టి, అనగా ఉపచారాలు చేసి మహర్షికి పూజ చేశాడు. ఆ రోజు ద్వాదశి పారణ జరుగుతుందన్న విషయం చెప్పి మహర్షిని కూడా భోజనానికి ఆహ్వానించాడు. అయితే ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం ఉన్నాయని, చాలా త్వరగా స్నానం జపం ముగించుకుని రావాలని అభ్యర్థించాడు. సరేనంటూ దుర్వాసుడు స్నానం చేయడానికి నదికి బయలుదేరాడు. కాలం గడుస్తున్నా మహర్షి రాలేదు. ద్వాదశి గడియలు ముగిసే సమయం వచ్చేస్తుంది. అంబరీషుడు తనలో తాను చాలా ఆవేదన చెందుతున్నాడు. ద్వాదశి గడియలు ముగిసేలోగా పారణ చేయకపోతే ఫలితం ఉండదు. అతిథిగా వచ్చిన మహర్షిని భోజనానికి ఆహ్వానించాను. అతిథి రాకుండా భోజనం చేయడం మహాపాపం. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తే విష్ణు భక్తిని ఉల్లంఘించిన పాపం అంటుకుంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేయకపోతే ఎంత పాపం వస్తుందో, ద్వాదశి రోజున పారణ చేయకపోతే అంతకు 1,000,000 రెట్లు ఎక్కువ పాపం వస్తుంది. ఆ ఒక్క ద్వాదశి మాత్రమే కాదు, అంతకు ముందు చేసిన 12 ద్వాదశి పారణ ఫలితం కూడా నశిస్తుంది. జన్మల్లో చేసిన పుణ్యం కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంతకు ముందు విష్ణుభక్తికి విరోధిగా మారినట్లవుతుంది. ఏం చెయ్యాలో అంబరీషుడికి తోచడం లేదు. ఒకవేళ దుర్వాసుని శాపం ఇచ్చాడనుకున్నా ఆ శాపాన్ని విష్ణుమూర్తి అనుగ్రహంతో పోగొట్టుకోవచ్చు. కానీ ద్వాదశి పారణ చేయకుండా విడిచిపెట్టిన పాప ఫలితాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు. కాబట్టి ద్వాదశి గడియలు ముగిసేలోపే తాను భోజనం చెయ్యాలని అంబరీషుడు నిర్ణయించుకున్నాడు. పండితులు కూడా అతి స్వల్ప సమయంలోనే వారిలో వారు చర్చించుకొని ఓ నిశ్చయానికి వచ్చి అంబరీషుడితో ఇట్లా చెప్పారు. ఓ మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు అన్ని ప్రాణాల్లోనూ జఠరాగ్ని రూపంలో ఉంటాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత మరింతగా వృద్ధి చెందుతుంది. దీనివల్లే అన్ని ప్రాణులకు ఆకలి ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఆకలిని అన్నం తీసుకోవడం ద్వారా శాంతింపజేయాలి. ఇది అన్ని జీవులకు సాధారణ లక్షణం. ప్రాణులు తీసుకునే వివిధ రకాలైన ఆహార పదార్థాలను వాళ్ళలో జఠరాగ్ని రూపంలో ఉండే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. జఠరాగ్ని సాక్షాత్తు జగన్నాథుడి స్వరూపం.
తన ఇంటికి వచ్చిన వాడు అతి తక్కువ జాతికి చెందినవాడైనా సరే అతిథిని వదిలిపెట్టి యజమాని భోజనం చెయ్యకూడదు. అలాంటిది నీ ఇంటికి వచ్చిన మహా తపశ్శక్తి కలిగిన దుర్వాస మహామునిని వదిలి భోజనం చేయటం మరింత పాపాన్ని కలిగిస్తుంది. కోపిష్ఠి అయిన దుర్వాసుడు శపిస్తాడనే భయం కన్నా శాస్త్రాన్ని పాటించడం చాలా ముఖ్యం. బ్రాహ్మణ అతిథిని విడిచిపెట్టి భోజనం చేయటం వలన పాపానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలో నిర్ణయించి చెప్పడం మాకు సాధ్యం కావటం లేదు అంటూ పండితులు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యంలోని 24వ అధ్యాయం సమాప్తం. 24వ రోజు పారాయణం సమాప్తం.